ఏ రాష్ట్రంపై తమకు వివక్ష లేదని అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ వైపు ఈ బడ్జెట్ ఉందన్నారు. అనురాగ్ ఠాకూర్ జాతి వ్యాఖ్యలపై సభలో గందరగోళం ఏర్పడింది. తనను ఎంత అవమానించినా తమ ప్రభుత్వంలో కులగణన బిల్లును ఇదే సభలో ప్రవేశపెడతామన్నారు రాహుల్. మరోవైపు జమ్మూ కాశ్మీర్ సవరణ బిల్లులతో పాటు మరికొన్ని బిల్లులకు లోక్సభ ఆమోదించింది. వికసిత్ భారత్ వైపు ఈ బడ్జెట్ అడుగులు వేస్తోందన్నారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆమె లోక్సభలో సమాధానం ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్కు 17,000 కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. ద్రవ్యలోటును 2025-26 నాటికి 4.5% దిగువకు తీసుకొస్తామన్నారు నిర్మలా సీతారామన్. 10 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. ఏ రాష్ట్రంపై బడ్జెట్లో ప్రత్యేక ప్రేమ చూపలేదని చెప్పుకొచ్చారు. ప్రతి రంగానికి కేటాయింపులు చేశామన్నారు. We have kept completely to the trajectory projected. We have not deviated from it. We are complying by that fiscal deficit trajectory given by me. Even today, you see that we've gotten close to the 4.6. Actually, this year, we have clearly given 4.9 as the fiscal deficit. So we are keeping our word on that. వ్యవసాయంపై మాట్లాడారు నిర్మలా సీతారామన్. కనీస మద్దతు ధర సగటు ఉత్పత్తి వ్యయం కంటే 50% ఎక్కువగా ఉండాలని నిర్ణయించామని, దీనిని గత యూపీఏ అంగీకరించలేదన్నారు. యూపీఏ ప్రభుత్వం 2007లో ఎంఎస్ స్వామినాథన్ నివేదికను తిరస్కరించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మొసలు కన్నీరు కారుస్తుందన్నారు నిర్మలా. The National Commission on Farmers, MS Swaminathan, had recommended in 2006 minimum support price should be at 50% more than the weighted average cost of production. This was not accepted by the UPA government. इतना कह करके MS स्वामीनाथन के रिपोर्ट को दरकिनारे कर दिया यूपीए गवर्नमेंट ने 2007 में. రాహుల్ గాంధీపై అనురాగ్ ఠాకూర్ కామెంట్లతో లోక్సభలో గందరగోళం నెలకొంది. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను ఖండిస్తూ విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. జాతి గురించి తెలియనోళ్లు కూడా కులగణనపై మాట్లాడుతున్నారని అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేయడంతో రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఎంత అవమానించినా ఇదే సభలో కులగణన బిల్లును ప్రవేశపెడతామని సవాల్ విసిరారు రాహుల్. सर ओबीसी की बात जनगणना की बात बहुत की जाती है. माननीय सभापति जी, जिसकी जात का पता नहीं वो गणना की बात करता है. जितना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए, आप रोज करिए, मगर एक बात मत भूलिए, जाति जनगणना को हम यहां पास करके दिखाएंगे. धन्यवाद. రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని లోక్సభలో ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మోదీ నేతృత్వంలోని రైతు సర్కార్ కేంద్రంలో ఉందని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఎంఎస్పీని 50% జోడింపజేస్తే విపక్షాలు ఖండించాయని చెప్పారు. माननीय अध्यक्ष महोदय, गए थे हरिभजन को और टन लगे कपास. इस प्रश्न का मजाक नहीं है, ये इस प्रश्न से संबंधित नहीं है. फिर भी 2006 में और उस रिपोर्ट में यह कहा गया था कि किसानों की लागत में 50% लाभ जोड़कर मिनिमम सपोर्ट प्राइस तय किया जाए. इनकी सरकार ने इनकार कर दिया था. माननीय अध्यक्ष महोदय के नहीं किया जा सकता, इनकार कर दिया. దేశంలో పేపర్ లీకులు, రైలు ప్రమాదాలు ఎక్కువయ్యాయన్నారు ఎంపీ అఖిలేష్ యాదవ్. యూపీకి నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. కొత్త ఎక్స్ప్రెస్ వేల నిర్మాణానికి నిధులేవని ప్రశ్నించారు. కొత్తగా ప్రారంభించిన 4 లైన్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే మరమ్మతులకు కూడా నిధులివ్వలేదని మండిపడ్డారు. लखनऊ में भी सरकार आपकी है, दिल्ली में भी सरकार आपकी है. आखिरकार ऐसा क्यों हो रहा है? और आज ही जब सदन में सभापति महोदय हम लोग आए हैं तो एक और रेल एक्सीडेंट की खबर सुनी है. जब से ये सरकार आई है रेल एक्सीडेंट्स और पेपर लीक में कंपटीशन चल रहा है कि कौन आगे जाएगा. मैं ये नहीं कहना चाहता कि क्या दिया आपने, मैं ये कहता हूं कि अगर आप बक्सर से भागलपुर एक्सप्रेस वे दे रहे हैं केवल बिहार के लोगों को खुश करने के लिए और हमारे स्टेट के लिए आप कोई नया एक्सप्रेस वे क्यों नहीं दे रहे? విభజన హామీల కింద తెలంగాణకు కేంద్రం చాలా ఇచ్చిందన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణ ఈ రోజు ఆర్థికంగా నిలబడిందంటే కేంద్రం ఇచ్చిన సపోర్టేనన్నారు. ఎఫ్ఆర్బిఎం కింద తెలంగాణకు 9,000 కోట్లు కేటాయించామని చెప్పారు. టుడే తెలంగాణ ఇస్ సర్వైవింగ్ because of central government support, sir. We have given in their own finance minister, I told we have given
35,000 crores. They got 35,000 crores from the center, but they are angry that 15,000 crores went to Andhra. Telangana is surviving whether the electricity is there, water in the Nalla is there, or diesel in the RTC. It is because 9,000 crores beyond the FRBM central government appeared in January, sir. సభలో ఆర్థిక మంత్రి మాట్లాడుతుంటే విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2 రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టారని నినదించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.